అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి కోసం ఇంజనీరింగ్ శాఖలు 100 రోజులు ప్రణాళిక సిద్ధం చెయ్యాలని, జిల్లాలో ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పీఎం జన్మన్ అడవితల్లి బాటలు కార్యక్రమాల కింద అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, పోలవరం జిల్లా పరిధిలోని ప్రతి గిరిశిఖర గ్రామానికి రహదారి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ 100 రోజుల ప్రణాళిక సిద్ధం చెయ్యాలని, 3 నెలల్లో రహదారి పనులు పూర్తి చెయ్యాలని, మెటీరియల్ లభ్యత కోసం క్వారీల అనుమతులు, ఫారెస్టు అనుమతులపై సమన్వయం చేసుకోవాలని, ఉపాధి హామీ పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చెయ్యాలని తెలిపారు. జిల్లా పర్యాటక అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. టూరిజం కౌన్సిల్ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా అభివృద్ధి చెయ్యాలని అన్నారు. గిరిజన హోంస్టే టూరిజం, వాటర్ సోర్సెస్, ఏకో టూరిజం, కార్వన్ టూరిజం అభివృద్ధితో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి, మారేడుమిల్లి వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్న స్పష్టం చేశారు. స్థానిక గిరిజన యువతకు ఉపాధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పర్యాటకం అభివృద్ధి జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సచివాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గిరిజన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా అరకు కాఫీ, మిరియాలు, పసుపు, లంబసింగి, కుంకుమ పువ్వు సాగును విస్తరించేందుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ ద్వారా గిరిజన రైతులకు గరిష్ట లాభాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, లంబసింగిలో కుంకుమ పువ్వు పైలట్ ప్రాజెక్టు ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం మిషన్ శక్తి అమలు పనితీరుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల రక్షణ, సాధికారత, ఉప పథకాల ద్వారా ప్రతి మహిళకు భద్రతా భావం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 1 స్టాప్ సెంటర్లో సేవలు మెరుగుపరచడం, మహిళా హెల్ప్ లైన్ 1815 విస్తృత ప్రచారం చెయ్యాలని, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి 3 నెలలకొకసారి మిషన్ శక్తిపై సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 విజయవంతానికి ప్రతి పౌరుడు బాధ్యతగా సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జనాభా గణన దేశ అభివృద్ధికి పునాది అని, సేకరించే ప్రతి సమాచారం ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. సెన్సెస్ యాక్ట్ 1948 ప్రకారం సరైన సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఈసారి గణన 2 దశల్లో జరుగుతాయని, గృహాల లిఫ్టింగ్ గృహ గణన ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు, జనాభా గణన ఫిబ్రవరి 2027, డూప్లికేషన్ నివారణకు డిజిటల్ టెక్నాలజీ వినియోగిస్తామని తెలిపారు. ప్రజలందరూ గణన అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వివరాలతో వచ్చే నెల కలుసుకుందాం.